హలో అండి, వెల్కమ్ టు నిమ్సీ టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్రాస్లెట్ గురించి తెలుసుకుందామండి. మీరు చూస్తున్నారు చూడండి, ఈ బ్రాస్లెట్ అయితే ఒకటేమో 18 క్యారెట్ బ్రాస్లెట్, ఇంకొకటి అయితే ఏమో 21 క్యారెట్ బ్రాస్లెట్ అనమాట. ఈ వీడియోలో 22 క్యారెట్కి 18 క్యారెట్కి మధ్య డిఫరెంట్ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. ముందుగా నేను ఈ వీడియో చేస్తున్నప్పటికీ ప్రజెంట్ ఒమాన్లో గోల్డ్ ప్రైజ్ వచ్చేసి 22 క్యారెట్ బంగారం ధర 28 రియల్గా ఉందండి. మళ్ళీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు రేట్ అనేది పెరగవచ్చు లేదా తగ్గవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ అయితే అండి 21 క్యారెట్ అండి. ఇది లేడీస్ బ్రాస్లెట్ అండి, కాయిన్స్ టైప్ అన్నమాట. పక్కనేమో రింగ్స్ టైప్లో వచ్చినవి. 22 క్యారెట్కి అండి 21 క్యారెట్కి డిఫరెంట్ ఏంటంటే ప్యూరిటీలో తేడా వస్తుంది అన్నమాట. 22 క్యారెట్ అంటే 916 వస్తుంది, అంటే 100లో 91.6% గోల్డ్ ఉంటుందండి, మిగతా మెటల్స్ ఉంటాయి అన్నమాట. అదే 21 క్యారెట్కి వచ్చేసినప్పటికి 875 ఉంటాయి, అంటే 87.5% బంగారం ఉంటుంది, మిగతాది అయితే మిక్స్ ఉంటుంది అన్నమాట. అందుకే ప్యూరిటీలో దీనికి దానికి డిఫరెంట్ ఉంటుంది. అలాగే ప్రైస్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 18 క్యారెట్కి వచ్చినప్పటికి ఇదైతే మీరు చూస్తున్నారు చూడండి, 18 క్యారెట్ బ్రాస్లెట్ అండి. ఇదేమో జెంట్స్ టైప్ అంట, ఫుల్లీ పాలిష్ వచ్చింది, చాలా బాగుంటుంది బ్రాస్లెట్ ఇది. దీని వెయిట్ కూడా 12 గ్రాములకి ఎక్కువ ఉందండి. ఇది డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. 18 క్యారెట్ విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. దీని ప్యూరిటీ ఎంత అంటే 750, అంటే 100%కి 75% బంగారం ఉంటుంది, మిగతా 25% అంటే మెటల్స్ ఉంటుంది, రాగి, జింక్ ఇలాంటివన్నీ కలుపుతారు అన్నమాట. ఓకేనండి. ఇదేమో 21 క్యారెట్, ఇదేమో 18 క్యారెట్ అండి జెంట్స్ బ్రాస్లెట్. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ప్యూరిటీలో డిఫరెంట్ అని చెప్పాను కదా, ఇది కూడా సేమ్ అలాగండి. ఇప్పుడు 18 క్యారెట్ వచ్చేసినప్పటికేమో ప్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, దాని ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 22 క్యారెట్ ప్రైస్ వచ్చేసి 28 రియల్ నడుస్తుంది కాబట్టి అదేమో 22 రియల్ ఉంటుంది. దానికి దీనికి 6 రియల్ డిఫరెంట్ ఉంటుందండి బంగారంలో. అలాగే ప్యూరిటీలో కూడా 25% డిఫరెంట్ ఉంటుంది అన్నమాట, 22 క్యారెట్కి 21 క్యారెట్కి. ఇవైతే డిజైన్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి 22 క్యారెట్స్తో పోలిస్తే 18 క్యారెట్ చాలా గట్టిగా ఉంటాయి. చూడండి, చాలా పలసకున్న చైన్లు కూడా తెగిపోకుండా ఉంటాయి, ఎందుకంటే అందులో మిక్స్ ఎక్కువ కలుగుతుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ప్యూర్ బంగారం ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటుందండి. ఓకే, డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది కాయిన్స్ డిజైన్ ఎక్కువ మంది ఒమానీలోకి ఎక్కువ తీసుకుంటారన్నమాట. ఒమానీలో ఇదేమో 18 క్యారెట్ ఎక్కువ ఫిలిప్పీన్స్ అన్నమాట. ఫిలిప్పీన్స్ కస్టమర్స్ ఎక్కువ 18 క్యారెట్, వాళ్ళ కంట్రీలో అన్నీ కూడా 18 క్యారెటే తీసుకుంటారు, ఫిలిప్పీన్స్ అందరూ కూడా. మన ఇండియన్స్, బంగ్లాదేశ్లో ఏంటంటే 22 క్యారెట్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. 21 క్యారెట్ అంతగా ఎవరు ఎక్కువ తీసుకోవాలని. ఓకేనండి. మనం బంగారం తీసుకునేటప్పుడు స్టాంప్ చూసుకుని చెక్ చేసుకోవాలండి. 22 క్యారెటా, 21 క్యారెటా, 18 క్యారెట్ అని 3 ఉంటాయి, 3 స్టాంపులు రాసి ఉంటాయి, అవి చెక్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు 22 క్యారెట్ మీరు తీసుకున్నారంటే 916, లేదంటే 22 రెండు రాసి వస్తుంది. 18 క్యారెట్ తీసుకున్నారంటే 750 లేదంటే 18 క్యారెట్ అలా రెండు రాసి వస్తుంది. మన 21 క్యారెట్ తీసుకున్నారంటే 875, అలాగే 21 క్యారెట్ అని రాసి వస్తుంది అన్నమాట. ఈ రెండిట్లో దేని స్టాంప్ ఉందో దాన్ని బట్టి మీద దాని కాస్ట్ మారుతూ ఉంటుంది అన్నమాట. అలా చెక్ చేసి తీసుకుంటే మనం మోసపోకుండా ఉంటాం అన్నమాట. ఇక్కడైతే గల్ఫ్ కంట్రీస్లో అయితే మోసం ఉండవు. కొంతమంది ఎవరైనా మోసం చేస్తే ముందుకు ఇలా చెక్ చేసుకుని తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఓకేనండి. 21 క్యారెట్ వచ్చినప్పటికీ అంటే గట్టి చేతిలో వస్తుంది అన్నమాట. దానివల్ల ఎక్కువ మంది ఒమానీలో మాత్రమే 21 ఎక్కువ తీసుకుంటారండి, మిగతా వాళ్ళందరూ కూడా 22 క్యారెటే వస్తుంది. ఇప్పుడు మన షాప్లో అయితే అన్ని 22 క్యారెటే, 1, 2, 3 పీసులు 21 క్యారెట్ లేదంటే 18 క్యారెట్ పెడతామన్నమాట. ఎందుకంటే ఫిలిప్పీన్స్ కస్టమర్స్ కోసం, కొంతమంది ఒమానీల కోసం. ఇది చూడండి, జెంట్స్ బ్రాస్లెట్ వచ్చేసి 12 గ్రాముల 600, అంటే తులం పైనే ఉందన్నమాట. ఇదో లేడీస్ బ్రాస్లెట్ అయితే 9 గ్రాములకు చిల్లర ఉన్నదండి. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.